హాయ్ హలో అందరికీ నమస్తే. వినాయకుల ఉత్సవాల అనంతరం వినాయకుడి విగ్రహాన్ని నీళ్ళల్లో నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకంటే వినాయకుడు విగ్రహాలని చెక్కేది శూద్రులే. విగ్రహాలు శూద్రులు చెక్కి ఆ విగ్రహాలని గర్భగుడిలోకి పెట్టిన తర్వాత గర్భగుడిలోకి పూజారులు, బ్రాహ్మణ్స్ తప్ప ఆ వర్గానికి తప్ప మిగిలిన వాళ్ళకి ప్రవేశం లేదు. దేవుడిని ముట్టుకునే హక్కు ఒక్క బ్రాహ్మణ్స్‌కి మాత్రం, ఒక్క పూజారికి మాత్రమే ఉంటుంది. కానీ వినాయకుడు ఉత్సవాలలో ఉత్సవాల సందర్భంగా ఆ వినాయకుడిని 4 వీధుల కూడల్లో పెట్టి నలుగురు అందరూ వచ్చి అన్ని మతాల అన్ని కులాల వారు వచ్చి దాన్ని ముట్టుకున్న తర్వాత ఆ విగ్రహం మైలబడిపోతుంది. ఆ విగ్రహం మైలబడిపోతుంది కాబట్టి ఆ విగ్రహాన్ని మళ్ళీ తీసుకెళ్ళి గర్భగుడిలో పెట్టరు. అంటే మైలబడిపోయిన విగ్రహాన్ని తీసుకెళ్ళి గర్భగుడిలో పెడితే ఆ గర్భగుడిలో బ్రాహ్మణ్స్ మైలబడిపోయిన విగ్రహాన్ని ముట్టుకోరనమాట. అందుకని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. అంటే విగ్రహాలు చెక్కేది శూద్రులే, కానీ దాన్ని ముట్టుకునే రైటు మాత్రం ఏ ఒక్క శూద్ర కులానికి ఉండదు. ఒక బ్రాహ్మణ్స్కి మాత్రం, పూజారి వర్గానికి మాత్రమే ఉంటుంది. అది హైందవ సోదరులారా, మీరు ఇది గమనించండి. ప్రతిదీ ఏదో గుడ్డెద్ది చేలో పడ్డట్టు కాకుండా ప్రతిదానికి వెనక వాళ్ళు ఏం కథలు పెడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. అదేమీ అర్థం చేసుకోకుండా వాళ్ళు చెప్పిందే మీరు చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు చర్చ్ ఉందనుకోండి, ఒక చర్చ్ ఉందంటే ఆ చర్చిలోకి ఏ కులపోళ్ళైనా రావచ్చు, ఏ మతం వాళ్ళైనా రావచ్చు, ఎవరైనా అక్కడ అంటూ ఏమీ ఉండదు. వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు, వస్తారు. ఒకసారి యేసుక్రీస్తు భోజనానికి వెళ్ళేటప్పుడు శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు కొంతమంది శాస్త్రులు, పరిచయులు అడుగుతారు. ఏమని అంటే, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండానే భోంచేస్తున్నారు, పారంపర్యాచారాన్ని పాటించట్లేదు అంటే, మనిషికి లోపలికి నోటి ద్వారా వెళ్ళేది ఏది అపవిత్రపరచదో బయటికి వచ్చేది అపవిత్రపరచుద్ది అని చెప్పని యేసుక్రీస్తు ఒకసారి చెప్తారనమాట. అలాగే చిన్నజీయర్ స్వామి కూడా ఒకసారి ఈ మధ్య మీటింగ్లో అన్నారు. ఏమనంటే, ఒక వినాయకుడికి నేను ప్రతిరోజు కాఫీ ఆయన ముందు పెట్టే తాగుతాము. ఒకరోజు ఆయన కాఫీ తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయన ఒంటి మీద, ఆయన విగ్రహం మీద ఒక బొద్దింక ఉంది. ఆ బొద్దింకను ఆయన ఎప్పుడు తొలగించుకుంటాడా అని చూశాను నేను. కానీ ఆ బొద్దింక తొలగించుకోలేదు. అప్పుడు నేను అనుకున్నాను, నీ ఒంటి మీద ఉన్న బొద్దింకనే నువ్వు తొలగించుకోలేనోడివి, మా పాపాలు నీకు ఎలా కనిపిస్తాయి అని చెప్పని అన్నాను. పెద్దోళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడినా అది తప్పేం కాదు. అదే ఇంకొకళ్ళు ఈ మాట అంటే మన హైందవ సోదరులంతా యుద్ధం చేసేవాళ్ళు. ఓకే గైస్, అది విషయం. మీరు హైందవ సోదరులంతా దీన్ని చూడండి. ఇంకోటి ఏంటంటే, చాలామంది నా వీడియోలు చూసి అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు గైస్. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే. ఎందుకంటే చాలామందికి